హాయ్, నేను మీ ఎస్ఎన్ఆర్. 23వ రోజు బిగ్ బాస్లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. బిగ్ బాస్లో టాస్క్లు హడావుడి అంతా బాగా జరిగింది. ఇక తనూజ రీతు మొగుడు పిల్లలుగా ఉన్నారు. తనూజ రీతు బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్. భర్త వచ్చేటప్పటికి ఇమాన్యుల్ తనూజకి భర్తగా ఇమాన్యుల్ చేశాడు. చిన్న స్కిట్ అయితే చేశారు. చిన్న స్కిట్ కామెడీగా ఫన్నీగా చాలా బాగుంది. వాళ్ళైతే హౌస్లో అంతసేపు బోరింగ్ పోట్లాడుకోవడం కాకుండా కొంచెం బాగా చేశారు. గతంలో మనం అనుకున్నాం పోపు దినుసుల కోసం గొడవ పడ్డారని, అదంతా పక్కన పెట్టేస్తే ఇక కొంచెం కంటెంట్లోకి బిగ్ బాస్ దిగినట్టున్నారు. ఇక టాస్క్ అయితే స్టార్ట్ చేశాడు. టాస్క్ స్టార్ట్ చేసి 4 టీములుగా ఒకటి స్టార్ట్ చేసి దాంట్లో ఒక్కొక్కరిని నామినేట్ చేసే విధంగా చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చేటప్పటికి సుమన్ రీతు చౌదరి నామినేట్ చేశాడు. రీతు చౌదరి పద్ధతి బాగాలేదు, అలాగే తను కూడా అగ్రెసివ్గా మాట్లాడుతుంది అంటూ కూడా చాలా కంప్లైంట్ చేశాడు. దానికి రీతు చౌదరి మాత్రం నువ్వు చేసే ఎలిగేషన్స్ ఏవి కరెక్ట్ కాదు, నీకు ఈ అంశాలతో నువ్వు నామినేట్ చేయడానికి పద్ధతి కాదంటే ఇది నా ఇష్టం కాబట్టి నేను చేస్తున్నానంటూ కూడా సుమన్ శెట్టి రీతు చౌదరి నామినేట్ చేయడం జరిగింది. అలాగే సెకండ్ టాస్క్ వచ్చేటప్పటికి ఈ టాస్క్లో భరణి గెలిచాడు. ఆ టాస్క్లో చిన్న గేమ్ అది పెట్టారు. ముగ్గురు కలిపేసి అలా తాళ్ళు కట్టారు. తాళ్ళు తీసుకొచ్చి ఒక మధ్యలో ఒక బట్టలాగా ఉంది, దాన్ని తీసుకొచ్చి బాక్స్లో పెట్టాలి. ఇది టాస్క్. ఆ టాస్క్ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళని నామినేట్ చేసే అవకాశం ఇచ్చారు. అయితే భరణి ఫ్లోరా సైనిని నామినేట్ చేయడం జరిగింది. ఇప్పుడున్న టీములో మీరు డల్గా ఆడుతున్నారు, మిమ్మల్ని నామినేట్ చేస్తానంటే ఆవిడ యాజ్ యూజువల్గా కూడా పద్ధతిగా ఓకే సార్ నేను సరిదిద్దుకుంటాను, నా తప్పులేమంటే ఉంది. ఇక్కడ హౌస్ మొత్తం మీద ఎవరన్నా జెన్యున్గా ఉన్నారు, ఆనెస్ట్గా ఉన్నారంటే ఒక ఫ్లోరా సైని అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరినైనా మనం నామినేట్ చేస్తుంటే వాళ్ళు చేసే అల్లరి గోల డిఫైన్ చేసుకునే విధానం మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. ఎదుటి వాళ్ళు నామినేట్ చేసే అవకాశాన్ని కూడా ఇవ్వకుండా అరుస్తూనే ఉంటారు. కానీ ఫ్లోరా మాత్రం ఆవిడ చెప్పేదాకా విని డిఫైన్ చేసుకుంటుందా లేదా, మీ పాయింట్ నేను తీసుకుంటున్నాను అంటూ కూడా డిఫైన్ చేసుకుంటూనే బట్ కరెక్ట్గా ఏ మాట ఎవరికి ఇబ్బంది పడకుండా చాలా జాగ్రత్తగా ఆనెస్ట్గా చాలా పద్ధతిగా ఉంటుంది. అందుకనే ఆడియన్స్ కూడా ఆవిడకి ఎక్కువ పర్సెంటేజ్ నిజాయితీగా ఆడుతుంది, ఆనెస్ట్గా ఆడుతుందని ఎక్కువ ఓట్ల పర్సెంటేజ్ కూడా ఇచ్చారు పోయిన వారంలో. ఇక టాస్క్ 3లో సుమను రాము గెలిచారు. రాము వచ్చేటప్పటికి సంజనాని నామినేట్ చేశారు. సంజనాని నామినేట్ చేసే విధానంలో చాలా చెప్పారు. వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. ఒక చిన్న విషయం కూడా కాదు. రాము అయితే గతంలో ఒక విషయంలో కెప్టెన్ డిమాండ్ పవన్ అన్నాడు అమ్మాయిలకి హెల్ప్ చేస్తాడు, ఆంటీలకి అయితే హెల్ప్ చేయడు, మేము తల్లులం కాబట్టి మాకు హెల్ప్ చేయలేదు అంటూ కూడా సంజన డిమాండ్ అంది. ఆ విషయాన్ని నామినేషన్ విషయంలో రాము రైజ్ చేశాడు. ఇక ఫ్లోరా వచ్చేటప్పటికి హరీష్ నామినేట్ చేసింది. ఎందుకు నామినేట్ చేసిందంటే నువ్వు బయటికి కనిపించేది వేరు, లోపల ఇంకోటి ఉంది, బట్ నీలో నిజాయితీ నాకు నచ్చలేదు, కావాలని యాక్ట్ చేస్తున్నావు, లోపల ఒక మాస్క్ ఉంది అంటూ కూడా ఫ్లోరా చెప్పింది. ఫ్లోరా ఎప్పుడు కూడా ఇప్పుడు జరిగిన ఇన్ని రోజుల్లో ఇంత వాయిస్ రేజ్ చేసి ఏ వ్యక్తిని అయితే అనలేదు. ఫస్ట్ హరీష్నే అంది. దానికి హరీష్ కూడా బాగానే రియాక్ట్ అయ్యాడు. మీలాంటి ఫ్రెండ్స్ నాకు అక్కర్లేదు, నాకు హౌస్లో ఎవరు ఫ్రెండ్స్ లేరంటూ కూడా చెప్పింది. బట్ దానికి కూడా ఆవిడ స్పందించింది. మీరు తప్పు మాట్లాడుతున్నారు, నా వెనకాల మాట్లాడుతున్నారు అంటూ కూడా ఫ్లోరా చెప్పడం జరిగింది. ఫ్లోరా ఫస్ట్ దగ్గర నుంచి కూడా చాలా కామ్గా ఉంటుంది. ఆవిడ పని ఏదో ఆవిడ చేసుకుంటుంది, హౌస్లో టాస్కులు ఆడుతుంది. ఈ మధ్య 2-3 టాస్కులు కూడా ఆడింది, గెలిచింది కూడా. అయినా కూడా ఆవిడకి ఆడియన్స్ నుంచి మంచి సపోర్ట్ ఉంది. తను హరీష్ని మాత్రం చాలా మీరు అన్న మాటలకి నేను చాలా బాధపడ్డాను అంటూ కూడా ఆయన ఏదో అన్నాడు, చిన్న మాటలు అన్నాడు, దాన్ని నేను బాధపడ్డాను అంటూ కూడా చెప్పడం జరిగింది. హరీష్ కూడా బాగానే డిఫైన్ చేసుకున్నాడు. మీరు నాకేం చెప్పక్కర్లేదు, నాకు అసలు ఈ హౌస్లో ఫ్రెండ్సే అక్కర్లేదు, మీలాంటి వాళ్ళని కూడా నేను నమ్మను అంటూ కూడా హరీష్ ఫ్లోరా అని చెప్పడం జరిగింది. అంతలో తనూజ సందర్భం వచ్చేటప్పటికి తనూజ హరీష్ వాళ్ళిద్దరి మధ్య వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకున్న టైంలోనే తనూజ ఎంటర్ అయింది. తనూజ కూడా బాగానే ఫైట్ చేసింది. ఎంతసేపు మీరు సొంత డబ్బా కొట్టుకుంటారు, మీలాంటి వాళ్ళతో ఉండడం కష్టం అంటూ కూడా తనూజ హరీష్ మీద ఫైట్ చేయడం జరిగింది. శ్రీజ అయితే దివ్యాని నామినేట్ చేసింది. దివ్య నువ్వు ఎలిమినేషన్ ఎలా ఉంటుందో నీకు తెలియదు, ఎలిమినేషన్లో ఉన్న వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళు హౌస్లో ఎలా కంటిన్యూ అవుతారో నీకు తెలియదు కాబట్టి నేను నామినేట్ చేస్తామని చెప్పింది. దానికి దివ్య కూడా కరెక్ట్గానే డిఫైన్ చేసుకుంది. నేను నామినేషన్ చేస్తే ఎలా ఫీల్ అవుతాననే విధంగా నామినేట్ చేశారా, లేకపోతే నేను వచ్చి ఏమైనా చేశానా, నా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, నా తప్పులు ఉన్నాయా చెప్పండి, నేను ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు అనే ఇంగిత జ్ఞానం నాకుంది, మీరు నన్ను ఎంత తొక్కాలని చూస్తున్నారో నేను అంత పైకి లెగిస్తాను, దయచేసి ఎలాంటి ప్రయత్నాలు చేయొద్దు, హౌస్ మొత్తం ఒకటయ్యారు, నన్ను ఒక్కదాన్నే సింగిల్గా చేస్తున్నారు, ఇది కూడా ఫేస్ చేస్తాను, నాకు ఇబ్బంది ఏమి లేదు, నా వెనకాల సపోర్ట్ లేకపోయినా కూడా ఇక్కడ వరకు వచ్చాను, ఫుల్గా ఉంటాను, హౌస్ మొత్తం ఉంటాను, చివరి ఆడే వరకు ఉంటాను కూడా, 100 days ఉంటాను, నాకేం ప్రాబ్లం లేదు, మీరు ఏం చేసినా కూడా తట్టుకోగల ధైర్యం నాకు ఉందంటూ కూడా దివ్య డిఫైన్ చేసింది. సో ఇక ఈ వారం ఎలిమినేషన్ వచ్చేటప్పటికి శ్రీజ, ఫ్లోరా, సంజన, దివ్య, రీతు అండ్ హరీష్ ఉన్నారు.
ఇక ఓవరాల్గా గేమ్ ప్లాన్ చూసుకుంటే, గేమ్లో ఆడేవాళ్ళు చూసుకుంటే హరీష్ ఈ మధ్యన ఓట్లు అయితే తగ్గినాయి. అతను కూడా ఈ నామినేషన్ విషయం వచ్చేటప్పటికి బెగ్గరగా అరుస్తున్నాడు. బట్ అతని ఆటలో కూడా ఇంప్రూవ్మెంట్ కనపడాలి. అలా మెసేజ్ చెప్పింది, అతను చాలా ఫన్ చేస్తాడు, చాలా కామెడీ యాంగిల్లో ఉందన్నారు. కానీ అతనిలో కామెడీ యాంగిల్ ఏం లేదు. బట్ నామినేషన్ చేసుకున్నప్పుడు డిఫైన్ చేస్తున్నాడు, కానీ డిఫైన్ చేసుకున్న దాంట్లో అర్థం లేదు, పెద్దగా అరుస్తున్నాడు. అది క్లారిటీగా ఉండకపోతే హరీష్కి చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కళ్యాణ్ అయితే ఇంప్రూవ్ అయ్యాడు. గతంలో చాలామంది కళ్యాణ్లో ఆట లేదు, కనిపించట్లేదు కళ్యాణ్ అన్నారు. కానీ అతనికి ఓటు బ్యాంకు 58% దాకా ఉంది. అతను కూడా పర్లేదు, ఆట అయితే బాగానే కనపడుతుంది. ఫ్లోరా సైని ఆవిడ కూడా చాలా బాగా ఆడుతుంది. సుమన్ శెట్టి బాగా ఇంప్రూవ్ అయ్యాడు. భరణి ఇంకా ఆడాలి. అలాగే ఎమాన్యుల్ అన్నింటిలో ఎమోషన్ కానీ కామెడీ కానీ అతను పండిస్తున్నాడు. ఇక వచ్చేటప్పటికి రీతు చౌదరి, తను కూడా అటు లవ్ ట్రాక్ ఇటు ఎమోషన్ అన్నీ పండిస్తూ వస్తుంది. తనూజ పవర్ఫుల్, ఆవిడ బాగా ఆడుతుంది. సంజన, ఫ్లోరా అందరూ బాగా ఆడుతున్నారు. కామనర్స్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెక్స్ట్ ఎలిమినేట్ అయ్యేది మోస్ట్లీ కామనర్సే అయ్యి ఉంటారు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సెలబ్రిటీలు వచ్చేటప్పటికి చాలా క్లారిటీతో ఒక విషయంతో ఆడుతున్నారు. కామనర్స్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండకపోతే నెక్స్ట్ ఎలిమినేట్ అయ్యేది కామనర్సే. కామనర్స్ జాగ్రత్తగా ఆడాలి, ఒక ప్లాన్తో పద్ధతిగా ఆడాలి. ఎందుకంటే వాళ్ళ మధ్య యూనిటీ అయితే లేదు. ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవడం జరుగుతుంది. ఒక కళ్యాణ్ తర్వాత డిమాండ్ పవన్ మాత్రమే కలిసి ఉన్నారు తప్ప మిగతా కామనర్స్ ఎవరు కలిసి లేవు. ఒకళ్ళంటే ఒకళ్ళు పట్టలేదు. సో ఏది ఏమైనా క్లారిటీగా గేమ్ ఆడితే కామనర్స్ లోపల ఉంటారు, లేకపోతే ఇంకో 7 మంది 8 మంది హౌస్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది బిగ్ బాస్ మీద నేను ఇచ్చే రివ్యూ.